Garuda Express, an international courier service. బోరుబావిలో బిగించబడిన మోటార్ ఇలా అనుకుంటుంది. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది. పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా మీద దారగా కారుతోంది. ఒకటే ఏడుపు, గుక్కపట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. అమ్మా 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 అని దీనంగా ఏడుస్తోంది. బాధనిపించింది చిట్టి తల్లి నా మీద పడ్డప్పుడు. కోపమొచ్చింది, దేవుడు నాకెందుకు మెత్తటి దేహాన్ని ఇవ్వలేదని. నేను బోరుబావిలోని మట్టి పెలికను. చిన్నారిని మోటార్ నుండి మనుషులు పైకి లాగుతుంటే జారి 70 అడుగుల కిందకు పడింది. అలా పడే సమయంలో పసిపాప లేత చర్మం నన్ను రాసుకుంటూ కిందకు పడిపోయింది. మొహం, చేతులు, కాళ్లకు మట్టి రాసుకుపోయి విపరీతంగా రక్తం కారుతోంది. కళ్లల్లో దుమ్ముపడి చిట్టి తల్లి చూడలేకపోతోంది. చేతులు రాసుకుపోయి రక్తం కారుతోంది. కాళ్ళు విరిగినట్లున్నాయి, కదపలేకపోతోంది. చిన్నారి చిట్టితల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పాపం, పసిపాపకు ఏడ్చే స్పృహ కూడా లేదు. మట్టి పెలికనైన నాకు మనసుంటే పసిపాపను అక్కున చేర్చుకొని ఎక్కి ఎక్కి ఏడవాలని ఉంది. ఏం చేయను, నేను మట్టి పెలికను. ఈ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయాను. నేను బండరాయిని. చిన్నారిని వెలికి తీసేందుకు బోరువెల్ బయట సమాంతరంగా గొయ్యి తీస్తున్నారు. కుదుపులకు చిన్నారి పసిపాప మట్టి పెలికల నుండి నా మీదకు పడింది. 70 అడుగుల ఎత్తు నుండి 120వ అడుగు మీదున్న నా మీదకు బలంగా దూసుకువచ్చింది చిన్నారి చిట్టితల్లి. వెలుతురు ఏమాత్రం లేదు. చిమ్మ చీకటిగా ఉంది. వాయువు కొద్దిగా ఉంది. అయితే పసిపాప ఆయువు ఉందో లేదో తెలియడం లేదు. నా మీద పడ్డ పసిపాపను తడిమి చూస్తున్నా. కాళ్ళు చేతులు విరిగిపోయాయి. వెన్నుముక చీలిపోయింది. చీ నా జన్మ! అభం శుభం ఎరుగని చిన్నారిని పొట్టన పెట్టుకున్నానని మౌనంగా రోదిస్తున్నాను. ఇంతలో చిన్నారి చిట్టిగుండె శబ్దం నా బండ హృదయాన్ని తాకింది. పాప బ్రతికే ఉంది. ఎనలేని సంతోషం వేసింది. బ్రతకాలన్న పాప దృఢ సంకల్పం ముందు నేను బండరాయిని, అయినా ఓడిపోయాను. నేను బురదనీటిని. కుదుపులకు చిన్నారి పసిపాప బండరాయి నుండి నాలోకి పడిపోయింది. ఇప్పుడు నేను 210 అడుగుల లోతులో ఉన్నాను. నిదానంగా పసిపాప నాలో కూరుకుపోతోంది. ఎంత ఆపాలని చూస్తున్నా పాప ఆగడం లేదు. కటిక చీకటిలో వాయువు లేని నాలో చిట్టితల్లి ఆయువు అనంత లోకాల్లో కలిసిపోయింది. చివరికి పసిపాప ప్రాణం నేను అన్యాయంగా బలి తీసుకున్నాను. తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్నట్లు ఉన్న చిట్టితల్లిని చూస్తుంటే మనస్సు లేని నేను నిశ్చేష్టునిగా మిగిలాను. మృత్యువుతో చివరి వరకు పోరాడిన చిన్నారి మృతికి మోటార్, మట్టి పెలికే, బండరాయి, బురద మట్టి పరోక్ష కారణాలైతే ప్రత్యక్ష కారకులు ఎవరు?